Hello students, welcome to LTX classes. Welcome to the Hindu editorial analysis. UPSC GS prelims కమ్ మెయిన్స్ పైన సూపర్ స్పెషల్ సంక్రాంతి ఆఫర్ వచ్చేసింది. సో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్ని మీరు ఈ ఆఫర్లో భాగంగా కేవలం 30,000కి పొందొచ్చు. ప్లస్ యూ ఆల్సో హ్యావ్ ఎన్ ఈఎంఐ ఆప్షన్. ఒకేసారి 30,000 కట్టక్కలేదు, 3 ఇన్స్టాల్మెంట్స్లో నెలకి 10,000 చొప్పున పే చేసి కూడా ఈ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వచ్చు. వివరాల కోసం ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, లేదా మన యాప్లో మీరు ఫ్రీ డెమో అనేది చెక్ చేయొచ్చు. అలాగే ఆప్షనల్స్ పైన కూడా ఆఫర్ అందిస్తున్నాం. పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్యాడ్, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్ 5 ఆప్షనల్స్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో అందుబాటులో ఉన్నాయి. 30,000 రూపాయల ప్రోగ్రామ్ మీకు 24,000కి అందుబాటులో ఉంది. 8,000 పర్ మంత్ పే చేసి 3 ఇన్స్టాల్మెంట్స్లో ఈ ప్రోగ్రాంలోకి మీరు ఎన్రోల్ అవ్వవచ్చు. మరి ఇవాల్టి ఎడిటోరియల్ స్టార్ట్ చేద్దాం. సో టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఈజ్ కాస్ట్ అండ్ బెనిఫిట్. ఇవాళ ఎడిటోరియల్ టైటిల్ ఏంటమ్మా? కాస్ట్ అండ్ బెనిఫిట్. ఏంటి కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటాం? ఏదైనా పని చేసేటప్పుడు దానివల్ల నష్టం ఏంటి, ప్లస్ ఏంటి అని మాట్లాడుతుంటాం కదా, దాన్నే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, కాస్ట్ అండ్ బెనిఫిట్ ఇలా మాట్లాడుతుంటాం. ఇండియా కెనాట్ హ్యాండ్ ఓవర్ షేక్ హసీనా టు ద అన్ఎలెక్టెడ్ యూనస్ గవర్నమెంట్. అంటే షేక్ హసీనాను అప్పగించమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అది చేస్తే ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, లేకపోతే చేయకపోతే ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ప్లస్ బెనిఫిట్ మైనస్ కాస్ట్, అది ఆ యాంగిల్లో వచ్చింది. Amidst signs that New Delhi and Dhaka are trying to resolve the other issues that have marred their ties in the last few months, the issue of Bangladesh's demand that India extradite Sheikh Hasina remains intractable, with neither side budging. చూడండి ఎన్ని వర్డ్స్ ఉన్నాయో, ఎంత ఇంపార్టెంట్ పాయింట్. ఎమిడ్స్ట్ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్, సైన్స్ అంటే సూచనలు, సిగ్నల్స్, దట్ ఏంటవి, దట్ న్యూఢిల్లీ అండ్ ఢాకా ఆర్ ట్రయింగ్ టు రిజాల్వ్ అదర్ ఇష్యూస్. రిజాల్వ్ అంటే మీనింగ్ ఏంటి? పరిష్కరించుకోవడం. ఓకే, మార్డ్ అంటే అర్థం ఏంటి? డ్యామేజ్డ్. టైస్ అంటే అర్థం ఏంటి? సంబంధాలు. ఇన్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్, గత కొన్ని నెలలుగా ఓకే, ఇండియా బంగ్లాదేశ్ యొక్క సంబంధాలని దెబ్బతీసిన ఎన్నో ఇష్యూస్ని పరిష్కరించే దిశగా న్యూఢిల్లీ మరియు ఢాకా వెళ్తున్నాయి అన్న సూచనలు కనిపిస్తున్న ఈ తరుణంలో, ఈ సందర్భంలో అని అర్థం ఇప్పటివరకు చదివిన దానికి. ద ఇష్యూ ఆఫ్ బంగ్లాదేశ్ డిమాండ్ దట్ ఇండియా ఎక్స్ట్రడైట్ షేక్ హసీనా రిమైన్స్ ఇంట్రాక్టబుల్. బంగ్లాదేశ్ ఒక డిమాండ్ చేసింది ఏమని? షేక్ హసీనాని మాకు అప్పగించండి, షేక్ హసీనాని మాకు అప్పగించండి. ఎక్స్ట్రాడేట్ అంటే అర్థం ఏంటమ్మా? అప్పగించడం. అంటే ఒక తప్పు చేసిన వ్యక్తి, భారతదేశంలో తప్పు చేసిన వ్యక్తి విదేశాలకు వెళ్ళి తలదాచుకుంటే, లైక్ విజయ్ మాల్యా ఇండియాలో తప్పు చేశాడు, యూకేలో తలదాచుకుంటున్నాడు. యూకేని ఇప్పుడు ఇండియా అతను మాకు అప్పగించండి అని అడిగింది అనుకోండి, ఆ రిక్వెస్ట్ ఏమంటాం? ఎక్స్ట్రాడిషన్ రిక్వెస్ట్ అంటాం. అప్పగించండి అనే రిక్వెస్ట్ అనమాట. అలాగే ఇప్పుడు షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి పారిపోయి ఇండియాకి వచ్చింది, తనను అప్పగించండి అని చెప్పి బంగ్లాదేశ్ అడుగుతుంది. సో అది ఎటువంటి రిక్వెస్ట్? అది ఎక్స్ట్రాడిషన్ రిక్వెస్ట్. సో ఇది ఏదైతే ఉందో ఇట్ రిమైన్స్ ఇంట్రాక్టబుల్. ఇంట్రాక్టబుల్ అంటే అర్థం ఏంటమ్మా? అన్మేనేజబుల్, హార్డ్ టు కంట్రోల్ విత్ అని అర్థం అనమాట. మనం కంట్రోల్ చేయలేకపోతున్నాము, దాన్ని మేనేజ్ చేయలేకపోతున్నాము అనే ఇష్యూస్ని మనం ఏమంటాం? ఇంట్రాక్టబుల్ ఇష్యూ. మొండి ఇష్యూ, మొండి ఘటనలాగా ఉంది, తెగట్లేదు, ఫ్లెక్సిబుల్గా లేదని అర్థం. విత్ నైదర్ సైడ్ బడ్జింగ్. బడ్జింగ్ అంటే తగ్గడం. వీళ్ళు తగ్గట్లేదు, వాళ్ళు ఇద్దరు ఎవరి కాళ్ళే, ఒకళ్ళు తగ్గేదేలే అంటే ఇంకొకళ్ళు అస్సలు తగ్గేదేలే అంటున్నారు. ఒకళ్ళు పుష్ప 1, ఇంకొకళ్ళు పుష్ప 2. సో ఇలా ఉంటే మనకి ఎప్పుడు పని అవుతుంది? ఎవరు తగ్గట్లా. అందువల్ల ఇష్యూ ఇంట్రాక్టబుల్గా ఉంది. ఇన్ డిసెంబర్లో ఇండియన్ ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ వాజ్ ఏబుల్ టు కన్వే డ్యూరింగ్ హిస్ ఢాకా విజిట్ దట్ ఇండియా రిమైన్స్ ఎ ఫ్రెండ్. సో విక్రమ్ మిశ్రీ రీసెంట్గా డిసెంబర్లో ఆయన ఢాకా వెళ్ళారు. ఢాకా వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నారంటే ఇండియా బంగ్లాదేశ్కి ఇప్పటికీ కూడా ఫ్రెండ్గానే ఉంది అని చెప్పి ఆయన ప్రాపర్గా కన్వే చేశారు. హీ ఆల్సో రీఎఫర్మ్డ్, ఇంకా ఏం చేశారు ఆయన? రీఎఫర్మ్డ్ అంటే నొక్కి చెప్పడం, మళ్ళీ నొక్కి చెప్పారు. ఏమని? రీఎఫర్మ్డ్ ది కంటిన్యూటీ ఇన్ టైస్ ఇన్ ట్రేడ్, ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కనెక్టివిటీ. ఓకే, ఆయన ఇంకా ఏం చేశారమ్మా? రీఎఫర్మ్ ది కంటిన్యూటీ ఇన్ టైస్ ఇన్ ట్రేడ్. ట్రేడ్ అంటే ఏంటి? ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ విషయంలో కావచ్చు, ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ లాంటి విషయాల్లో కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ, అన్ని విషయాల్లో కూడా రెండు దేశాల మధ్య సంబంధాలు అలాగే కంటిన్యూ అవుతాయి అనే విషయాన్ని ఆయన మళ్ళీ నొక్కి చెప్పారు. ద టూ సైడ్స్ అపియర్ టు హ్యావ్ కామ్ ద సిచ్యువేషన్ ద బార్డర్ యాజ్ వెల్. బార్డర్ దగ్గర సిచ్యువేషన్ కూడా రెండు సైడ్స్ కూడా కామ్ చేసినట్టుగా, అంటే కూల్ డౌన్ చేసినట్టుగా కనిపిస్తుంది.
Finally, the government indicated to a parliamentary committee that while Ms. Hasina remains in Delhi as India's guest, it had no truck with her political pronouncement. So very very important, and messages targeting Mr. Yunus. చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే, ఫైనలీ చివరగా ద గవర్నమెంట్ ఇండికేటెడ్ టు ఏ పార్లమెంటరీ కమిటీ, ఒక పార్లమెంటరీ కమిటీకి గవర్నమెంట్ ఇండికేట్ చేసింది. ఏమని ఇండికేట్ చేసింది? దట్ వైల్ మిస్ హసీనా రిమైన్స్ ఇన్ ఇండియా యాజ్ ఇండియాస్ గెస్ట్గా హసీనా ఇండియాలో ఉన్నప్పటికీ కూడా ఇట్ హ్యాడ్ నో ట్రక్ విత్ హెర్ పొలిటికల్ ప్రొనౌన్స్మెంట్. నో ట్రక్ విత్ అంటే అర్థం ఏంటమ్మా? వీ హ్యావ్ నో అసోసియేషన్ విత్. రాజకీయంగా తను మిస్టర్ యూనస్ గురించి తను టార్గెట్ చేస్తూ, యూనస్ ఎవరు ఇప్పుడు? ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్. మిస్టర్ యూనస్ ఎవరు? ఆయన గొప్పతనం ఏంటో తెలుసా? ఈజ్ ఎ నోబెల్ లారియట్, బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంక్ ఫౌండర్. ఆయన బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంక్ ఫౌండర్. దానికోసం ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది, ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది మిస్టర్ యూనస్కి. సో ఆయన టార్గెట్ చేస్తూ తిని మాట్లాడుతున్న మాటలకి ఇండియాకి ఎటువంటి సంబంధం లేదు. వీ హ్యావ్ నో ట్రక్ విత్ ఇట్ అంటే అర్థం ఏంటి? దాంతో మాకు సంబంధం లేదు అని ఇండియా చెప్తుంది. ద సిచ్యువేషన్ సీమ్ టు షిఫ్ట్ లాస్ట్ వీక్ సిచ్యువేషన్ షిఫ్ట్ అయినట్టుగా కనిపించింది. యాజ్ బంగ్లాదేశ్ సెంట్ న్యూఢిల్లీ ఏ నోట్ వెర్బాలే. ఓకే, బంగ్లాదేశ్ లాస్ట్ వీక్ ఏం చేసింది? నోట్ వెర్బాలే పంపించింది. నోట్ వెర్బాలే అంటే అర్థం ఏంటి? ఆర్ డిప్లొమాటిక్ మిస్సివ్ అంటే ఒక ఆర్డర్ లేదా ఒక మెసేజ్ లాగా కమ్యూనికేషన్ అని చెప్పొచ్చు. ఒక దౌత్యపరమైన కమ్యూనికేషన్ పంపించింది. డిమాండింగ్ మిస్ హసీనాస్ ఎక్స్ట్రాడిషన్ టు ఫేస్ ట్రయల్ ఫర్ కేసెస్ దట్ ఇంక్లూడ్ కరప్షన్ అండ్ ఏ ఢాకా బేస్డ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఛార్జ్ దట్ హీ హ్యాడ్ పర్పెట్రేటెడ్ క్రైమ్స్ అగెన్స్ట్ హ్యుమానిటీ ఇన్ ఆర్డరింగ్ ఏ పోలీస్ క్రాక్డౌన్ ఆన్ స్టూడెంట్ ప్రొటెస్టర్స్. ఓకే, నెక్స్ట్ చూడండి. సో వీళ్ళు ఏమంటున్నారంటే, బంగ్లాదేశ్ వాళ్ళు ఏమంటున్నారు? షేక్ హసీనాని మాకు అప్పగించండి అంటున్నారు. దేనికోసం? టు ఫేస్ ట్రయల్ అంటే ఏంటి? విచారణ. సో లీగల్గా తన మీద చాలా కేసులు ఉన్నాయి, ఆ కేసులకి తను విచారణ ఫేస్ చేయాలి, కోర్టు ముందుకు రావాలి. సో తనను మాకు అప్పగించండి అని చెప్పేసి అంటున్నారు. దేనికోసం? ఫర్ కేసెస్ దట్ ఇంక్లూడ్ కరప్షన్. సో కరప్షన్కి సంబంధించిన కేసెస్ ఉన్నాయి. అండ్ ఢాకా బేస్డ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఛార్జ్. ఢాకా బేస్డ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఛార్జ్ అంటే అర్థం ఏంటి? ఆరోపణ. ఏముంటుంది? ట్రైబ్యునల్ అంటే ఒక స్పెషల్ కోర్టు, ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ కేసెస్ని హ్యాండిల్ చేయడం కోసం ఏర్పాటు చేసే కోర్ట్స్ని ట్రైబ్యునల్స్ అంటాం. లైక్ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అంటే ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ కేసెస్ అది హ్యాండిల్ చేస్తుంది. దట్ షీ హ్యాడ్ పర్పెట్రేటెడ్ అంటే ఏంటి? చేసింది. జనరల్గా ఒక తప్పు చేసినప్పుడు షీ హ్యాడ్ పర్పెట్రేటెడ్ ఏ క్రైమ్ అంటాం. పర్పెట్రేట్ అయిన తర్వాత పాజిటివ్ రాదు, నెగిటివ్ వస్తుంది. క్రైమ్ చేశారు, మర్డర్ చేశారు, రేప్ చేశారు, చాలా నెగిటివ్ కాంటెక్స్లో పర్పెట్రేట్ అంటే చేయడం అని అర్థం. క్రైమ్స్ ఎగెన్స్ట్ హ్యుమానిటీ, మానవత్వానికి వ్యతిరేకంగా తను చాలా తప్పులు చేసింది. ఎలా? ఒక ఎగ్జాంపుల్, ఇన్ ఆర్డరింగ్ ఏ పోలీస్ క్రాక్ డౌన్ ఆన్ స్టూడెంట్ ప్రొటెస్టర్స్ అంటే ఎవరు? నిరసనకారులు. వాళ్ళ మీద పోలీసుల్ని ప్రయోగించి క్రాక్ డౌన్ చేసింది. క్రాక్ డౌన్ అంటే వాళ్ళని తొక్కేసే ప్రయత్నం చేసింది. ఇలా చేయడం ద్వారా తను షీ హెస్ డన్ ఏ క్రైమ్ ఎగెన్స్ట్ హ్యుమానిటీ అని చెప్పేసి అంటున్నారు. క్రాక్ డౌన్ అంటే అణిచివేత, తొక్కివేయడం, యూజింగ్ ఫోర్స్. The India-Bangladesh Extradition Treaty of the 2013, amended in 2016, sets out the course of procedures quite clearly, which needs to be pursued through a more formal representation from Bangladesh to India. సో ఇండియా-బంగ్లాదేశ్ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అంటే ఈ అప్పగింతకు సంబంధించిన ట్రీటీ అంటే ఒప్పందం ఆఫ్ 2013, 2013లో చేసిన ఒప్పందం ఇది. అమెండెడ్ ఇన్ 2016, 2016లో దాన్ని అమెండ్ చేశారు. అమెండ్ అంటే ఏంటమ్మా? సవరించారు. ఇట్ సెట్స్ అవుట్ ది కోర్స్ ఆఫ్ ప్రొసీజర్స్ క్వైట్ క్లియర్లీ. ఇది ఏం చేస్తుంది? సెట్అవుట్ చేస్తుంది. ఏం సెట్అవుట్ చేస్తుంది? ద కోర్స్ ఆఫ్ ప్రొసీజర్స్ని క్లియర్గా సెట్అవుట్ చేయడం అంటే క్లియర్గా మెన్షన్ చేస్తుంది. అంటే ఒక దేశానికి సంబంధించిన నేరస్తులు ఇంకో దేశంలో తలదార్చుకుంటే వాళ్ళని అప్పగించాల్సి వస్తే ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అనేది క్లియర్గా ఆ ట్రీటీలో, ఒప్పందంలో మెన్షన్ చేశారు. విచ్ నీడ్స్ టు బి పర్సూడ్, దాన్ని ఫాలో అవ్వాలి. పర్సూ అంటే ఇక్కడ ఫాలో అవ్వడం. త్రూ ఏ మోర్ ఫార్మల్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ బంగ్లాదేశ్ టు ఇండియా. సో బంగ్లాదేశ్ ఇంకా ఫార్మల్గా రిప్రజెంటేషన్ చేయాలి, దాన్ని ఫాలో అవ్వాలి. కానీ వాళ్ళు నోట్ వర్బాలే పంపించారు. నోట్ వర్బాలేకి సైన్ ఉండదు. జనరల్గా ప్రాపర్ ఫార్మల్ రిప్రజెంటేషన్లో సైన్ ఉంటుంది. సైన్ లేకుండా అఫీషియలే కానీ సైన్ చెయ్యని దాన్ని మనం నోట్ వర్బాలే అంటాం. సో ద నోట్ వర్బాలే appears to be meant only to assuage domestic political constituencies, while India's External Affairs Ministry's response, not rejecting it outright, seems to be a non-escalatory way of dealing with the situation. సో వాళ్ళు పంపించిన ఈ నోట్ వర్బాల్ ఎలా ఉందంటే అఫీషియల్ సైన్ లేకుండా, సంతకం లేకుండా వచ్చింది. అది ఇది ఎలా ఉందంటే వాళ్ళు డొమెస్టిక్గా పొలిటికల్ ప్రెషర్ నుంచి కొంచెం వాళ్ళని కూల్ డౌన్ చేయడానికి,
సో డొమెస్టిక్గా షేక్ హసీనా అంటే పగబట్టేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని కూల్ డౌన్ చేయడం కోసం, అసివేజ్ అంటే అర్థం ఏంటి, వాళ్ళకున్న కన్సర్న్స్ని తగ్గించడం కోసం, వాళ్ళని కూల్ డౌన్ చేయడం కోసం ఇది పంపించినట్టుగా కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం మన ఇండియాస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ దీనికి రెస్పాండ్ అయిన విధానం ఏదైతే ఉందో, రెస్పాన్స్ ఏది, నాట్ రిజెక్టింగ్ ఇట్ అవుట్ రైట్గా దాన్ని రిజెక్ట్ చేయలేదు. ఓకే, అది తప్పు, ఇలా పంపించకూడదని చెప్పి రిజెక్ట్ చేయలేదు. ఈ చేయకపోవడం అనేది ఇట్ సీమ్స్ టు బి ఏ నాన్ ఎస్కలేటరీ వే ఆఫ్ డీలింగ్ విత్ ద సిచ్యువేషన్. సో సిచ్యువేషన్ ఎస్కలేట్ అంటే అర్థం ఏంటి, పెద్దది చేయడం. ఎస్కలేషన్ అంటే పెద్దది చేయడం. సో పెద్దది చేయకుండా, ఇంకా చెరిగి చేటయ్యేంతలా చేయకుండా సాఫ్ట్గా డీల్ చేసేలాగా మన ఇండియన్ ఫారిన్ మినిస్ట్రీ డీల్ చేసింది అని చెప్పి అర్థం. While the legalities of the request can be the subject of protracted negotiations, it is important to ensure that the issue does not hold India-Bangladesh relations hostage. Very important sentence ఇది. అయితే వాళ్ళు పంపించిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాని యొక్క లీగాలిటీస్, ఒప్పందం ప్రకారం ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, ఏం చేయాలి, ఇదంతా ఇట్ మే లీడ్ టు ప్రొట్రాక్టెడ్ నెగోషియేషన్స్ అంటే చర్చలు, ప్రొట్రాక్టెడ్ అంటే ప్రొలాంగ్డ్, ఎక్కువ కాలం కొనసాగే నెగోషియేషన్స్కి అది దారి తీయొచ్చు. అయితే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఎన్ష్యూర్ ఏం ఎన్ష్యూర్ చేయాలి, దట్ ద ఇష్యూ డస్ నాట్ హోల్డ్ ఇండియా-బంగ్లాదేశ్ రిలేషన్స్ హోస్టేజ్. ఈ ఇష్యూ ఇండియా-బంగ్లాదేశ్ రిలేషన్స్ని హోస్టేజ్ చేయకూడదు, అంటే బందీగా ఉంచకూడదు అని అర్థం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య ఎన్నో ఇష్యూస్ ఉంటాయి, 1, 2, 3, 4. అందులో ఒక ఇష్యూ ఏదైతే ఉందో ఇది నెగిటివ్గా ఉందనుకోండి, ఈ ఇష్యూ వల్ల మిగిలిన ఇష్యూస్ అన్ని దెబ్బతినకూడదు, ఈ ఇష్యూ మిగిలిన ఇష్యూస్ని కంట్రోల్ చేయకూడదు అని అర్థం. అంటే ఒక ఇష్యూ మిగిలిన అన్నింటినీ కంట్రోల్ చేసే పరిస్థితి ఉండకూడదు. హోల్డ్ హోస్టేజ్ అంటే అర్థం ఏంటమ్మా, కంట్రోల్ చేయడం అని అర్థం. హోల్డ్ హోస్టేజ్ అంటే కంట్రోల్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. కంట్రోల్ చేయడం అనే మీనింగ్ మనకి వస్తుంది. గాట్ ఇట్? రైట్. The Yunus government must understand that the history of India's relationship with Ms. Hasina and her family is forged in the sacrifices made in both countries for the liberation of Bangladesh. మొహమ్మద్ యూనస్ గవర్నమెంట్ ఏం అర్థం చేసుకోవాలి, ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్షిప్ మనం ఒకసారి గమనిస్తే, చరిత్రను గుర్తుపెట్టుకుంటే, ఓకే, అలాగే మిస్ హసీనా అండ్ హర్ ఫ్యామిలీతో ఇండియాకి స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్ ఫౌండర్, బంగ్లాదేశ్కి పాకిస్తాన్ నుంచి స్వతంత్రం వచ్చేందుకు పోరాటం చేసిన వ్యక్తి షేక్ హసీనా వాళ్ళ నాన్న. సో షేక్ హసీనా వాళ్ళ నాన్న ఆ టైంలో బంగ్లాదేశ్కి పాకిస్తాన్ నుంచి స్వతంత్రం కల్పించడంలో ఇండియా కూడా పాత్ర పోషించింది. ఇండియా బంగ్లాదేశ్కి సహాయం చేసింది. సహాయం చేయబట్టే బంగ్లాదేశ్కి పాకిస్తాన్ నుంచి స్వతంత్రం వచ్చింది. ఒకప్పుడు ఇది ఈస్ట్ పాకిస్తాన్, ఇట్ బికేమ్ బంగ్లాదేశ్ ఇన్ 1970s. దానికోసం ఫైట్ చేసింది షేక్ హసీనా వాళ్ళ నాన్న. అతనే ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ అంటాం, మనకి గాంధీ గారి లాగా అక్కడ ఆయన అనమాట. సో ఆ ఫ్యామిలీతో ఇండియాకి స్ట్రాంగ్ రిలేషన్ అనేది ఎప్పటి నుంచో ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ రిలేషన్ కూడా ఎలా వచ్చాయి, ఇట్ ఈస్ ఫోర్జ్డ్ ఇన్ ది సాక్రిఫైసెస్ మేడ్ ఇన్ బోత్ కంట్రీస్. బంగ్లాదేశ్ లిబరేషన్ కోసం, బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం రెండు కంట్రీస్లో కూడా చాలా సాక్రిఫైసెస్ జరిగాయి. ఆ సాక్రిఫైసెస్తో ఈ బంధం అనేది బలపడింది. ఫోర్జ్ అంటే బలపడింది అని అర్థం. సో దాంట్లో రిలేషన్స్ ఉన్నాయి. సో ఆ రిలేషన్స్ని మేము అలా ఊరికే వదిలేలేదు ఇండియా అని చెప్పి అర్థం. ది అసాసినేషన్ ఆఫ్ హెర్ ఫాదర్ షేక్ ముజ్బిర్ రహమాన్, అసాసినేట్ అంటే అర్థమేంటమ్మా, హత్య. సో పెద్ద పెద్ద గ్రేట్ లీడర్స్ని చంపేయడాన్ని మనం అసాసినేషన్ అంటాం. అండ్ ద మెంబర్స్ ఆఫ్ హర్ ఫ్యామిలీ ఇన్ 1975, తన ఫ్యామిలీ మెంబర్స్ని చంపేశారు, అతని ఫాదర్ని చంపేశారు 1975లో. అండ్ హర్ ఫస్ట్ ఎక్సైల్ ఇన్ ఇండియా. ఎక్సైల్ అంటే అర్థం ఏంటి, అక్కడ నుంచి వచ్చేయడం. ఎక్సైల్ అంటే ఒక కంట్రీ నుంచి వెళ్ళి ఇంకో కంట్రీకి వెళ్ళిపోవడానికి, తలదాచుకోవడాన్ని ఎక్సైల్ అంటాం. స్ట్రెంగ్త్ అండ్ ది బాండ్, ఇవన్నీ ఉండడం వల్ల, అంటే ఒకప్పుడు ఇవన్నీ జరిగాయి, దీని వెనకాల చాలా స్టోరీ ఉంది. దీనన్నిటి వల్ల ఇద్దరి మధ్య బంధం అనేది బలపడింది అని అర్థం. ఇట్ ఈస్ ఫ్యూటైల్ టు ఎక్స్పెక్ట్ దట్ ఇండియా వుడ్ సింప్లీ హ్యాండ్ మిస్ హసీనా ఓవర్. సో ఇండియా సింపుల్గా మీ షేక్ హసీనాని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయడం ఫ్యూటైల్. ఫ్యూటైల్ అంటే యూజ్లెస్, అంటే జరగదు, అది జరగదు. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఫ్యూటైల్, అది జరగదు అని అర్థం. ఫ్యూటైల్, ఓకే, అది జరగదు. ఇండియా హ్యాండ్ ఓవర్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఫ్యూటైల్. వెన్ షీ హెస్ సాట్ రెఫ్యూజ్ హియర్, తను ఇక్కడ ప్రొటెక్షన్ కోరుకున్నప్పుడు, రెఫ్యూజ్ అనేది ప్రొటెక్షన్, అసైలం, తను కోరుకున్నప్పుడు ఇండియా అప్పగిస్తుందని అనుకోవడం మిథ్య, జరగదు. ఎందుకంటే అంత స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. అండ్ నో అమౌంట్ ఆఫ్ కొయర్సివ్ ప్రెషర్ కుడ్ ఫోర్స్ అన్ ఇండియన్ గవర్నమెంట్ టు కంప్లై. మీరు ఎంత కొయర్సివ్ ప్రెషర్ పెట్టినా, అంటే ఎంత ఫోర్స్ చేసినా ఇండియా దానికి కంప్లై అవ్వదు. ఇండియా వాళ్ళు చెప్పినట్టుగా షేక్ హసీనాని అప్పగించదు. కంప్లై అంటే యాక్సెప్ట్ లేదా అడ్హియర్ లేదా ఫాలో లేదా ఒప్పుకోవడం, వాళ్ళు చెప్పింది ఒప్పుకునే పరిస్థితి రాదు. కోయర్సివ్ అంటే ఫోర్స్ఫుల్. The decision to shelter the Dalai Lama in 1959, for example, has not wavered despite Chinese pressure.
1959లో ఇండియా దలాయ్ లామాకి షెల్టర్ ఇచ్చింది. చైనా ఎంత ప్రెషర్ పెట్టినప్పటికీ ఇండియా కదిలిందా? కదలేదు. ఇన్స్పైట్ ఆఫ్ చైనా ఎంత ప్రెషర్ పెట్టినప్పటికీ కూడా ఆ డెసిషన్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ నాట్ వేవర్ అంటే ఏంటి? షేక్ అవ్వలేదు, ఎటువంటి మార్పు రాలేదు. ఫర్దర్ బ్రింగింగ్ మిస్ హసీనా టు అకౌంట్ ఈజ్ నాట్ ద మ్యాండేట్ ఆఫ్ ద ఇంటరిమ్ రెజిమ్. సో షేక్ హసీనాని కోర్టు ముందు నిలబెట్టడం, తను చేసిన తప్పులకి సమాధానం చెప్పేలా చేయడం అనేది ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఎలక్టెడ్ గవర్నమెంట్. మళ్ళీ ఆవిడ ప్లేస్లో ఎలక్షన్స్ జరిగి కొత్తగా ప్రభుత్వం ఏర్పడితే ఆ ప్రభుత్వం చేయొచ్చు, కానీ ఇంటరిమ్ గవర్నమెంట్ యొక్క మ్యాండేట్ కాదు. మ్యాండేట్ అంటే రెస్పాన్సిబిలిటీ, అఫీషియల్ రెస్పాన్సిబిలిటీ. అది వాళ్ళ అఫీషియల్ రెస్పాన్సిబిలిటీ కాదు. ఆవిడని తీసేస్తే టెంపరీగా మిస్టర్ యూనస్ని చేశారు తప్పితే ఆయన ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకుడు కాదు అని అర్థం. అండ్ షుడ్ బి పర్సూడ్ బై ఎ గవర్నమెంట్ డ్యూలీ ఎలక్టెడ్ బై ద బంగ్లాదేశీ పీపుల్. బంగ్లాదేశ్ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఆ పని చేయాలి. అప్పుడు ఒప్పుకుంటాం ప్రజలు అది కోరుకుంటున్నారని. అంతేగాని ఇంటరిమ్ గవర్నమెంట్ వచ్చి ఇది చేయడానికి లేదు అనేది అనదర్ పాయింట్. ఇన్ ఢిల్లీలో దేర్ మస్ట్ బి ఎ రికగ్నిషన్ దట్ ద యాక్షన్స్ ఆఫ్ మిస్ హసీనాస్ గవర్నమెంట్ హ్యావ్ స్కార్డ్ ద నేషన్. ఢిల్లీలో కూడా ఇంకో విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం షేక్ హసీనాని ఎంతగా కాపాడాలని ట్రై చేసినప్పటికీ కూడా షేక్ హసీనా చేసిన పనులు బంగ్లాదేశ్ నేషన్ పైన ఒక స్కార్ అంటే ఒక డ్యామేజ్ చేశాయి, ఆ కంట్రీని బాధ పెట్టాయి, ప్రజల్ని బాధ పెట్టాయనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. పూర్తిగా ఆవిడ వెనకేసి రావడం కూడా కరెక్ట్ కాదు, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అనేది ఇంపార్టెంట్. ద ఫ్యాక్ట్ దట్ షీ ఈజ్ మేకింగ్ పొలిటికల్ స్టేట్మెంట్స్ విత్ ఈజ్ ఫ్రమ్ ఇండియన్ సాయిల్ ఈజ్ లైక్లీ టు ఎంబిటర్ ద టైజ్ and New Delhi must conduct a full cost-benefit analysis of how helpful these statements are. తను ఇండియన్ సాయిల్లో కూర్చొని మొహమ్మద్ యూనస్ పైన రాజకీయపరమైన స్టేట్మెంట్స్ ఇస్తూ వెళ్తుంది, వాళ్ళని కెలుకుతోంది, రెచ్చగొడుతోంది. సో ఈ స్టేట్మెంట్స్ వల్ల ఏమవుతుంది? ఇద్దరి మధ్య, రెండు దేశాల మధ్య సంబంధాలు ఎంబిటర్ అంటే దెబ్బతినే అవకాశం ఉంటుంది. మనకి వాళ్ళకున్న ఫ్రెండ్లీ రిలేషన్స్ పోయే పరిస్థితులు అనేవి ఉంటాయి. ఎంబిటర్కి ఆపోజిట్ రికన్సైల్ అంటే టు రెస్టోర్ ఫ్రెండ్లీ రిలేషన్స్. ఎంబిటర్ అంటే ఫ్రెండ్లీ రిలేషన్స్ చెడగొట్టడం. సో అలాంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. అండ్ న్యూఢిల్లీ ఏం చేయాలి? ఫుల్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేయాలి. అసలు ఈవిడిని సపోర్ట్ చేయడం, అలాగే ఈవిడ ఎక్కడి నుంచి ఏది మాట్లాడినా మనం ఊరుకోవడం వల్ల మనకి నష్టం ఏంటి, ప్లస్ ఏంటి అనే విషయాన్ని ఇండియా అనలైజ్ చేయాలి. గివెన్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎ టెన్స్ బార్డర్ అండ్ జియో పొలిటికల్ టర్మాయిల్. ఓకే, రెండు దేశాల మధ్య బార్డర్ టర్మాయిల్ కావచ్చు, జియో పొలిటికల్ టర్మాయిల్ కావచ్చు. టర్మాయిల్ ఏంటంటే సంక్షోభం. ఎందుకంటే బంగ్లాదేశ్తో మనకి చాలా లాంగ్ బార్డర్ అనేది ఉంది. అండ్ అక్కడ ఇష్యూస్ వచ్చినా, జియో పొలిటికల్గా ఎటువంటి టర్మాయిల్ అంటే సంక్షోభాలు ఏమైనా వచ్చినా, అంటే జియోగ్రాఫికల్ అండ్ పొలిటికల్ కాంబినేషన్ అనమాట. బోత్ కంట్రీస్ మస్ట్ లెర్న్ టు డీల్ విత్ ద ఇష్యూ డిప్లొమాటికల్. అందుకనే బంగ్లాదేశ్తో మనకి చాలా లాంగ్ బార్డర్ ఉంది. బంగ్లాదేశ్ ప్రజలతో మనకి చాలా స్ట్రాంగ్ రిలేషన్స్ ఉన్నాయి. ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ కలుస్తూ ఉంటారు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇష్యూస్ని చాలా డిప్లొమాటికల్గా డీల్ చేయాల్సిన అవసరం, దౌత్యపరంగా డీల్ చేయాలి తప్పితే వేరే రకంగా డీల్ చేయకూడదు. ఇన్ ఏ సెపరేట్ సైలో ఫ్రమ్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దర్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్. సో బంగ్లాదేశ్కి మనకి చాలా రిలేషన్స్ ఉన్నాయి. సో దేనికది సెపరేట్గా డీల్ చేయాలి, ఒకదాన్ని ఇంకోదానికి కలపకూడదు. వీ షుడ్ నాట్ లెట్ వన్ ఇష్యూ టేక్ హోస్టేజ్ ఆఫ్ అదర్ ఇష్యూస్. మిగిలిన ఇష్యూస్ అన్నింటినీ కూడా ఒక ఇష్యూ కంట్రోల్ చేయకుండా మనం చూడాలి. రెండు దేశాల మధ్య ట్రేడ్ నడుస్తుంది, రిలేషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ ఒక్క ఇష్యూ బాగాలేదని చెప్పి దాంతో మిగిలిన ఇష్యూస్ అన్నీ కూడా దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది అనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్. ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత కంటిన్యూ చేయండి. వీఆర్ గెటింగ్ ఇన్ టు ద క్వశ్చన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనకి బోర్ కొట్టినా సరే రీడింగ్ కాంప్రహెన్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా వితౌట్ అన్ అయోటా ఆఫ్ డౌట్. సో క్వశ్చన్ 1, టోన్ ఆఫ్ ద ఆథర్ ఏంటి? సింపథెటిక్గా, ఎవరి మీద సింపతితో ఉన్నాడు ఆయన? సర్కాస్టిక్, ఇండిఫరెంట్, నో. క్రిటికల్ యట్ డిప్లొమాటిక్. సో లైట్గా క్రిటికల్గా ఉన్నారు, అట్ ద సేమ్ టైం డిప్లొమాటిక్గా కూడా ఉన్నారు. అంటే దౌత్యపరంగా హ్యాండిల్ చేసుకోవాలి అని చెబుతూ బంగ్లాదేశ్ ప్రభుత్వం చేస్తున్న వాటిని, షేక్ హసీనా చేసిన వాటిని కొంచెం తప్పుపడుతూ వెళ్తోంది. వాళ్ళు వెంటనే అడగడం కూడా తప్పే, ఈవిడ కూడా ఇక్కడ కూర్చొని వాళ్ళని కెలకడం కూడా తప్పే అన్నట్టుగా రెండు కూడా మనకి జరుగుతున్నాయి. ఓకే, ఇది స్టోరీ. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఐడియా. మెయిన్ ఐడియా ఎలా తెలుస్తుంది? యూ హ్యావ్ టు లుక్ ఫర్ రిపీటెడ్ థీమ్. దేని గురించి అదే పనిగా మాట్లాడుతున్నారనేది చూడాలి. అలాగే ఫ్రంట్ 1 పారాగ్రాఫ్, లాస్ట్ 1 పారాగ్రాఫ్, లేదా 1 లైన్, ఇక్కడ ఒక లైన్, అక్కడ ఒక లైన్ మనం చూసినా మనకి అర్థమవుతుంది. సో వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ది ఆర్టికల్? సో ఆర్టికల్ యొక్క మెయిన్ ఐడియా ఏంటి? ఇండియా యొక్క హిస్టారికల్ బాండా, దానివల్ల ప్రొటెక్షన్ ఉంటుంది అనేది మెయిన్ ఐడియానా? దాని గురించి మాట్లాడారు, కానీ అది రిపీటెడ్ థీమా? దాని గురించే పదే పదే మాట్లాడారా? నో.
సో దిస్ ఈజ్ నాట్ ది మెయిన్ ఐడియా. The extradition of Sheikh Hasina is a complex issue requiring diplomatic engagement. Yes or no? ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. సో చాలా డిప్లొమాటికల్గా దీన్ని హ్యాండిల్ చేయాలి, దౌత్యపరంగా హ్యాండిల్ చేయాలి అనేది పర్ఫెక్ట్ ఆన్సర్. ఓకే. బంగ్లాదేశ్ ఇంటర్నల్ పాలిటిక్స్ మస్ట్ నాట్ ఇన్వాల్వ్ ఇండియా. మస్ట్ నాట్, అగైన్ ఎక్స్ట్రీమ్. ఇలాంటి పదాలు ఎప్పుడు వచ్చినా సరే మీరు ఎక్స్ట్రీమ్ అని గుర్తుపెట్టుకోండి. ఎక్స్ట్రీమ్స్ వస్తే ఎలిమినేషన్ ఈజీ అవుతుంది. బార్డర్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఆర్ ఎస్కలేటింగ్. బార్డర్ కాన్ఫ్లిక్ట్ గురించి పెద్దగా మాట్లాడలేదు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. సో ఇది కాదు. ఆన్సర్ ఈజ్ బి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఆన్ ఇన్ఫరెన్స్. ఇన్ఫరెన్స్ అంటే అర్థం ఏంటమ్మా? ఆర్టికల్లో చెప్పిన దాని ప్రకారం మనం ఏం చెప్పొచ్చు. వాట్ కెన్ వీ సే బేస్డ్ ఆన్ ద కంటెంట్ గివెన్ ఇన్ ది ఆర్టికల్. వాట్ కెన్ వీ సే బేస్డ్ ఆన్ ది కంటెంట్ గివెన్ ఇన్ ది ఆర్టికల్. వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ది ఆర్టికల్ అబౌట్ ఇండియా స్టాండ్స్ ఆన్ ఎక్స్ట్రాడిషన్. ఓకే, ఆర్టికల్ నుంచి మనం ఏం ఇన్ఫర్ చేయొచ్చు అబౌట్ ఇండియాస్ స్టాండ్స్ ఆన్ ఎక్స్ట్రాడిషన్. ఎక్స్ట్రాడిషన్ పట్ల ఇండియా యొక్క వ్యూ లేదా స్టాండ్స్ బట్టి మనం ఆర్టికల్ నుంచి ఏం ఇన్ఫర్ చేయొచ్చు, ఏం గెస్ చేయొచ్చు. ఇండియా రిజెక్ట్స్ ఆల్ ఎక్స్ట్రాడిషన్ రిక్వెస్ట్స్. అగైన్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఎక్స్ట్రీమ్ సెంటెన్సెస్ కొట్టేయడానికి ట్రై చేయండి. బ్లైండ్గా కొట్టేయద్దు, బట్ చూడండి. ఇండియా వాల్యూస్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఓవర్ కోయర్షన్. ఇండియా ప్రయారిటైజెస్ పొలిటికల్ ఓవర్ లీగల్ కన్సిడరేషన్స్. పొలిటికల్ ఓవర్ లీగల్, లీగల్ కంటే పొలిటికల్ ఇంపార్టెంట్ అంటున్నారు, తప్పు. ఇండియా సపోర్ట్స్ షేక్ హసీనా అన్కండిషనల్లీ. అగైన్ ఎక్స్ట్రీమ్. అన్కండిషనల్గా సపోర్ట్ అంటే ఏం చేసినా ఏమీ అందవు, ఇది కూడా ఎక్స్ట్రీమ్. సో యువర్ ఆన్సర్ ఈజ్ బి. డిప్లొమాటిక్ రిలేషన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. కోయర్షన్ అంటే ఏంటమ్మా? మీరు ఫోర్స్ చేస్తే ఇండియా లొంగదు. మీరు సాఫ్ట్గా వెళ్తే ఇండియాని మీరు కన్విక్స్ చేయొచ్చేమో కానీ ఫోర్స్ చేస్తే ఇండియాతో పనులవ్వవు అని అర్థం. అజంప్షన్ బేస్డ్ క్వశ్చన్. వాట్ ఈజ్ అజంప్షన్? అజంప్షన్ ఈజ్ సంథింగ్ దట్ సపోర్ట్స్ ది స్టేట్మెంట్ని సపోర్ట్ చేసేదాన్ని అజంప్షన్ అంటాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అజంప్షన్స్ అండర్లైస్ అదర్స్ అగ్రిమెంట్? పొలిటికల్ టర్మాయిల్ ఇన్ బంగ్లాదేశ్ ఎఫెక్ట్స్ ఇన్ ఇండియాస్ డిప్లొమాటిక్ స్ట్రాటజీస్. ఓకే, బంగ్లాదేశ్లో పొలిటికల్ టర్మాయిల్ ఇండియా యొక్క డిప్లొమాటిక్ స్ట్రాటజీస్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇండియా ఈజ్ లీగల్లీ బౌండ్ టు ఎక్స్ట్రాడైట్. నో. ద యూఎస్ గవర్నమెంట్ ఈజ్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ యాజ్ లెజిటిమేట్. దీని గురించి అసలు మాట్లాడలేదు. ట్రేడ్ అండ్ కనెక్టివిటీ విల్ రిమైన్ అన్ఎఫెక్టెడ్. నో. ఎఫెక్ట్ అవుతాయి. ట్రేడ్ కనెక్టివిటీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో అది జరగకూడదంటే పొలిటికల్ టర్మాయిల్ బంగ్లాదేశ్ యొక్క డిప్లొమాటిక్ స్ట్రాటజీని డెఫినెట్గా ఎఫెక్ట్ చేస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా మనం వెళ్ళాలి. ఓకే, మన స్ట్రాటజీస్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి మనం కేర్ఫుల్గా వెళ్ళాలి అని అర్థం. According to the article, what action did Bangladesh take regarding Sheikh Hasina's extradition? So Bangladesh ఏం చేసింది? Bangladesh has threatened to severe ties with India? No. It sought international arbitration? No. It sent a diplomatic verbale to India? Yes. Diplomatic verbale పంపించింది, నోట్ verbale పంపించింది, ఒక సైన్ చేయని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ పంపించింది ఎక్స్ట్రాడేట్ చేయమని. What historical event forged a bond between India and Sheikh Hasina's family? ఇండియా షేక్ హసీనా ఫ్యామిలీ మధ్య బాండ్ బిల్డ్ అవ్వడానికి ఏ హిస్టారికల్ ఈవెంట్ మనకి ఉపయోగపడింది చెప్పండి? ఏం చెప్తాం? ఇండియా సపోర్ట్ ఫర్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్, ద సైనింగ్ ఆఫ్ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ, ఇండియాస్ ఇంటర్వెన్షన్ ఇన్ ద బార్డర్ క్రైసిస్? నో. షేక్ ముజ్బిర్ రెహమాన్స్ లీడర్షిప్ ఇన్ ద లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్. వాళ్ళ ఫాదర్తో ఇండియాకి చాలా మంచి రిలేషన్ ఉంది. బంగ్లాదేశ్ లిబరేషన్లో ఆయనకి ఇండియా సహకారం అందించింది. దానివల్ల షేక్ హసీనా ఫ్యామిలీతో మనకి మంచి రిలేషన్ అనేది బిల్డ్ అయింది. వొకాబులరీ బేస్డ్ చూడండి. వొకాబులరీ బేస్డ్. వాట్ డస్ ద వర్డ్ ఇంట్రాక్టబుల్? ఇంట్రాక్టబుల్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి? మీరే చెప్పాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇంట్రాక్టబుల్? ఈజీలీ మేనేజ్డా? కాదు. టెంపరరీయా? కాదు. పొలిటికలీ ఇన్సిగ్నిఫికెంటా? కాదు. డిఫికల్ట్ టు రిజాల్వ్. డిఫికల్ట్ టు పరిష్కారం కష్టమయ్యేది, మొండిగా ఉండేది, అలాంటి దాన్ని మనం ఇంట్రాక్టబుల్ అంటాం. ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎస్యువేజ్ అనే పదానికి సినోనిమ్ ఏంటి? ఇంటెన్సిఫై చేయడమా, అగ్రవేట్ పెద్ద చేయడమా, నెగ్లెక్ట్ చేయడమా? ద ఆన్సర్ ఈజ్ ఎలివియేట్. ఎలివియేట్ అంటే కూల్ డౌన్ చేయడం, పరిస్థితుల్ని సర్దుబాటు చేయడం, చక్కదిద్దడం. వాట్ డస్ ద టర్మ్ నోట్ వర్బలే సిగ్నిఫై ఇన్ ద ఆర్టికల్? సో ఆర్టికల్లో ఈ పదాన్ని రాశారు. ఇది వెర్బల్ అగ్రిమెంట్, నోటి మాటతో చేసుకునే అగ్రిమెంటా, ఇంటర్నేషనల్ ట్రీటీయా, లీగల్ డిక్లరేషన్ ఆఫ్ ఇంటెంటా? నో. ఇట్స్ ఎ ఫార్మల్ డిప్లొమాటిక్ కమ్యూనికేషన్. ఫార్మల్గా డిప్లొమాటిక్గా చేసిన కమ్యూనికేషన్ని మనం ఇక్కడ నోట్ వెర్బాలే అంటాం.
సో ఐ వాంట్ యూ టు గివ్ యువర్ ఫీడ్బ్యాక్. సెషన్ పైన మీ ఫీడ్బ్యాక్ అనేది పుట్ ఇట్ ఇన్ యువర్ కామెంట్స్. మీరు యూట్యూబ్లో కామెంట్స్ రూపంలో చెప్పండి, మీకు ఏమనిపించింది అనేది చెప్పండి. ఫీడ్బ్యాక్ అనడంలో 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి, క్లాసెస్ ఎలా ఉన్నాయని నేను తెలుసుకోవడం. 2, ఎక్కువ మంది కామెంట్ చేస్తే, ఎక్కువ మందికి నిజంగానే నచ్చి బాగుంటే యూట్యూబ్ విల్ పుష్ ద వీడియో ఫర్దర్. దట్ ఈస్ హౌ యూట్యూబ్ వర్క్స్. సో అందుకోసం మీకు నచ్చిన మనసులో పెట్టుకోకుండా వ్యక్తపరచండి, మీ ప్రేమని చూపించండి, మీ కోపాన్ని చూపించండి. నచ్చకపోయినా చెప్పండి, నచ్చినా చెప్పండి, మనసులో దాచుకోవద్దు. డోంట్ బీ ఇండిఫరెంట్, డోంట్ బీ ఎపథెటిక్, రైట్? ఆఫర్ ఆఫ్ ద వీక్. ప్రతి వారం కూడా ఒక ఆఫర్తో మీకు వస్తున్నాము. ప్రైస్ కాన్షియస్ స్టూడెంట్స్, మనీ ఇష్యూస్ ఉన్న వాళ్ళ కోసం ఈ ఆఫర్ ఆఫ్ ద వీక్ తీసుకొచ్చాము. సో మీరు రెగ్యులర్గా కోరుకుంటున్న కోర్సు మీరు మనీ ఇష్యూ వల్ల కట్టలేకపోతూ ఉంటే ఆఫర్ ఆఫ్ ద వీక్ కోసం వెయిట్ చేయండి. ఆ వారంలో ఏ ఆఫర్ వస్తుందో చూసుకోండి, దాని ప్రకారం మీరు మనీ ప్లాన్ చేసుకోండి. 1 వీక్ టైం అయితే ఇస్తున్నాం. సో ఈ వారం మీకు CSAT ఆఫర్ ఆఫ్ ద వీక్లో భాగంగా 8,000 రూపాయల కోర్సు కేవలం 4,000కే లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం అందించడం అనేది జరుగుతుంది. ఇది 7th January వరకు మాత్రమే అందుబాటులో ఉంది. తర్వాత ఆఫర్ ఎక్స్టెండ్ చేయబడదు, మైండ్లో పెట్టుకోండి. ఇది మీరు డైరెక్ట్గా యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి అఫీషియల్ నెంబర్కి మీరు ఫోన్పే చేసి కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. టేక్ కేర్.